మై ఫోకస్. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం తారస్థాయికి చేరింది. రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారాష్ట్ర వ్యాప్తంగా పోరాటం కొనసాగుతుంది. మరాఠా రిజర్వేషన్లకు తాము అనుకూలంగా ఉన్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న మరాఠా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. మహారాష్ట్రను మరాఠా రిజర్వేషన్ ఉద్యమం కుదిపేస్తుంది. షిండే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో కూడా మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం తారాస్థాయికి చేరింది. రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారాష్ట్ర వ్యాప్తంగా పోరాటం కొనసాగుతోంది. రిజర్వేషన్లపై నిరసనలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. మరాఠా రిజర్వేషన్లకు తాము అనుకూలమని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న మరాఠా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించడానికి చట్టపరమైన విధానాలు పాటించడానికి ప్రభుత్వానికి సమయం అవసరమని చెప్పారు. మరోవైపు రిజర్వేషన్ల ఆందోళన మరింత ఉధృతం కావడంతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్రలో కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 5 మరాఠా జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ బస్సులను రద్దు చేశారు. ఆందోళనలు వ్యాప్తి చెందకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పలుచోట్ల ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టారు. దీక్షను మరింత తీవ్రతరం చేస్తామని నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న మనోజ్ జరాండే హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించింది. అఖిలపక్ష సమావేశంలో కూడా మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షను చేస్తున్న నిరసనకారుడు మనోజ్ జరాండే దీక్షను విరమించాలని అఖిలపక్ష నేతలు కోరారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. అఖిలపక్ష భేటీలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నాయకుడు అనిల్ పరాబ్, శాసనసభాపక్ష నేత విజయ్ వాడెట్టివార్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం అలజడి రేపుతోంది. మనోజ్ జరంగే పాటిల్ నేతృత్వంలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతోంది. మనోజ్ జరంగే పాటిల్ మద్దతుదారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యమం మొదలైనప్పుడు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఇది క్రమక్రమంగా హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. పూణే బెంగళూరు హైవేని బ్లాక్ చేశారు నిరసనకారులు. పలుచోట్ల మంత్రుల కాన్వాయ్పై దాడులు చేశారు. నిరసన నేపథ్యంలో 3 ఎమ్మెల్యేల ఇళ్లు సహా కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. అంతకుముందు రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైలు పట్టాలను దిగ్బంధించిన నిరసనకారులు రైలు పట్టాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో డెడ్లైన్ విధించారు. మరాఠా రిజర్వేషన్ పోరాట యోధుడు మనోజ్ జరాంగే పాటిల్ మరాఠా రిజర్వేషన్లు ఇవ్వకుంటే నీళ్లు కూడా తాగడం మానేస్తామని జాల్నాలో చేస్తున్న నిరాహార దీక్షలో చెప్పారు. అక్టోబర్ 25 నుంచి మనోజ్ తన నిరసన దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఓసారి సమావేశం కూడా పూర్తయింది. చట్టానికి లోబడి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. అర్హులైన వారికి సర్టిఫికెట్స్ కూడా ఇస్తామని వెల్లడించారు. కేబినెట్ మీటింగ్ తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కమిటీ 1,72,00,000 రికార్డులు పరిశీలించింది. కున్బీ రికార్డ్స్ కింద వీళ్లకు సర్టిఫికెట్స్ ఇస్తామని చెబుతోంది ప్రభుత్వం. మరాఠా రిజర్వేషన్లు రద్దు చేయాలనే అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అందులో కొన్ని సవరణలు చేసే అవకాశాలున్నాయి. మరాఠా రిజర్వేషన్లు ఇవ్వడంలో తమకు ఎలాంటి సమస్య లేదని, అయితే చట్టపరంగా అన్ని ఆలోచించి ఆ పరిధిలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తోంది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. రాష్ట్ర జనాభాలో మరాఠాల జనాభా 33%. ఈ సామాజిక వర్గం నుంచి ఎంతో మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు.
ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే కూడా మరాఠా వర్గానికి చెందినవారే. జనాభా ప్రాతిపదికన తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ కేటగిరీలో చేర్చాలని ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు అది తీవ్రస్థాయికి చేరి అగ్గి రాజేస్తుంది. కానీ ఎప్పటి నుంచో రిజర్వేషన్లపై సెగ రాజుకుంటూనే ఉంది. 2018లో శివసేన ఎంపీపై మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. ఆ ఘటనలో ఒక కానిస్టేబుల్ చనిపోగా మరెందరో గాయపడ్డారు. ఈ క్రమంలో 2019లో మరాఠాలకు అప్పటి ప్రభుత్వం 16% రిజర్వేషన్ కల్పించింది. అయితే రిజర్వేషన్ పరిమితి 65% దాటింది. ఇది నిబంధనలకు విరుద్ధమని కొందరు కోర్టును ఆశ్రయించారు. కానీ 2019లో ముంబై హైకోర్టు మరాఠాలకు 16% రిజర్వేషన్ ఇవ్వడం సబబేనని సమర్థించింది. ఆ తర్వాత కథ మొత్తం మారింది. 16% రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2021లో మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 50% రిజర్వేషన్లు కల్పించాలన్న శివసేన ప్రభుత్వం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇది రిజర్వేషన్ల పరిమితి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే అప్పటికే జరిగిన అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలకు ఎలాంటి సమస్య ఉండదని చెప్పింది. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ మైలేజీకి కేంద్రమైంది. అయితే న్యాయపరమైన తమ డిమాండ్ను అమలు చేయాలంటూ మరాఠా రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు మనోజ్ జరంగే పాటిల్. ఏకంగా ఆమరణ దీక్ష చేపట్టారాయన. శివసేన, ఎన్సీపీ నేతలు అతన్ని కలిశారు. సీఎం షిండే ఇచ్చిన హామీ మేరకు మనోజ్ జరంగే పాటిల్ దీక్ష విరమించి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే మరాఠా రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తోన్న జరంగేపై ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళనకారులు కన్నెర్ర చేశారు. ఆయన ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది. రాష్ట్ర జనాభాలో 33% జనాభా ఉన్న మరాఠాలు తమకు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో మరాఠాలకు రిజర్వేషన్లను కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా నిరసనలు చేస్తున్నారు.